సచివాలయంలో గతంలో ఉన్న మంత్రుల పేషీలు అన్నీ ఖాళీ అయిపోయినాయి. కొత్త మంత్రుల కోసం పేషీలు రెడీ చేస్తున్నారు. ఫైల్స్ కూడా ఏమీ మాయమవకుండా ఉండే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఉంటే సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సెలవుపై అమెరికా వెళ్ళటానికి చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చారు. ఆయన 15 రోజులు అమెరికా వెళ్తారని, దానిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు కూడా సమాచారం అందుతోంది. మరో ప్రక్క కొన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీసులో ఫైల్స్ కొన్ని తగలబెడుతున్నారని, మరికొన్ని ల్యాప్టాప్లు, సీడీ, పెన్ డ్రైవ్లు కూడా మాయం చేస్తున్నారని కూడా సమాచారం అందుతోంది. వీటిపై కూడా గవర్నర్ సీరియస్ అయ్యి అవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్త చేయాలని చెప్పారు. వచ్చే చంద్రబాబు ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డిపై, గతంలో మంత్రులుగా పనిచేసిన కొంతమందిపై, వారు చేసిన అవినీతిపై కూడా దృష్టి పెట్టి వారిని కటకాలు వెనక నెట్టేందుకు సిద్ధమైనట్టు కూడా సమాచారం అందుతోంది. లోకేష్ కూడా నిన్న నా రెడ్ డైరీలో రాసుకున్నాను, వాళ్ళందరినీ వదిలిపెట్టను అంటూ విలేకరుల సమావేశాలు చెప్తున్నారు. ఏదైనా మళ్ళా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి మళ్ళా కక్ష సాధింపు ధోరణిపై వైసీపీ నాయకులపై 2 నెలల్లో వాళ్ళపై తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. చంద్రబాబు ప్రస్తుతం న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశం చేసి మరలా మోడీ ప్రతిష్టావ్యంగా కావాల్సిన రాష్ట్రపతిని కలిసి మద్దతు తెలియజేస్తారు. ఆయనతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, బీహార్ సీఎం నితీష్ కుమార్, ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ, పవన్ కళ్యాణ్ జనసేన వంటి నాయకులు కూడా రాష్ట్రపతిని కలిసి ప్రధాని మోడీకి మద్దతు తెలియజేస్తూ ఆయనకు ప్రైమ్ మినిస్టర్గా అవకాశం ఇవ్వండి రాష్ట్రపతిని కోరతారు. అవన్నీ ఇవాళ జరుగుతాయి. 9వ తేదీన ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా సమాచారం అందుతోంది.